అమరావతి వర్సెస్ మావిగన్ అనే చర్చ ముదురుతున్న నేపథ్యంలో చంద్రబాబు ముందు కఠిన సవాల్ కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారు వేగంగా అడుగులేయాల్సిన అవసరం స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 7 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. రాజధానికి ఎటువంటి రూపు తీసుకురాలేకపోయారు. పలు నిర్మాణాలు చేపడుతున్నారు, అవి మధ్యలోనే కనిపిస్తున్నాయి. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు చెప్తున్నారు, పెద్ద మొత్తంలో భూములు సేకరించారు, వివిధ సంస్థలకి కేటాయింపులు చేశారు, అవి కూడా నిర్మాణాలు మధ్యలోనే కనిపిస్తున్నాయి. ఇలా ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ కొలికొస్తున్న దాఖలాలు లేవు. భారీ మొత్తంలో అప్పులు చేస్తున్నారు, కానీ అమరావతి ఇప్పటికీ ఒక స్థిరమైనటువంటి వ్యవహారంగా కనిపించట్లేదు. అందుకే మావిగన్ వంటి అనేక ప్రతిపాదనలు ముందుకు రావడం, అవి ప్రజల్లో చర్చకు ఆస్కారం ఇవ్వడం, ప్రజలు దాని చుట్టూ విస్తృతంగా మాట్లాడుకునే పరిస్థితి రావడం వరకు సీన్ సాగుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు అమరావతి మీద ఏ మాత్రం చిత్తశుద్ధున్నా, అమరావతి పూర్తి చేయాలని ఆయనకి ఏ మేరకైనా పట్టుదలుంటే పక్కాగా రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ గడిచిన 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం దాదాపు పావు వంతు కూడా లేదు. ఫలితాన్నిచ్చే దిశలో ఏమాత్రం అది సరిపోదు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు అమరావతి నగరం మీద చిత్తశుద్ధుంటే, భూములు ఇచ్చిన రైతుల మీద ఏ మేరకైనా ఆపేక్ష ఉంటే వీలైనంత వేగంగా రాజధాని నగర నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సి ఉంటుంది. కేంద్రం స్పందిస్తుందా? మోదీ చంద్రబాబు అడగగానే నిధులు ఇస్తారా? అది సాధ్యం కాదు కదా అనే ప్రశ్న కూడా చాలామంది నుంచి ఉదయించవచ్చు. కానీ అలా నిధులు రాకపోతే చంద్రబాబు ఆశించిన మేరకు అమరావతి నగర నిర్మాణ పనులు ముందుకు సాగే అవకాశం లేదు. అమరావతి నగర నిర్మాణ పనులు ముందుకు సాగకపోతే రైతులకు ఇచ్చిన హామీ కూడా నెరవేరే అవకాశం లేదు. ఇప్పటికీ రైతులకి చెందాల్సినటువంటి ప్లాట్ల అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నాం అని ప్రభుత్వం ఘనంగా చెప్తోంది. వేల మంది అమరావతిలో నిర్మాణ పనుల్లో ఉన్నారు అంటూ చెప్పుకుంటోంది. కానీ సీన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో వ్యవహారం భిన్నంగా ఉంది. ఇలాంటి తరుణంలో రాజధాని విషయంలో చంద్రబాబు మాటలకి వాస్తవానికి పొంతం లేక భూములు ఇచ్చిన రైతులు కూడా కలత చెందుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి పూర్తి చేయడం ఒక్కటే ఇప్పుడు చంద్రబాబు ముందున్నటువంటి మార్గం. అమరావతిని చంద్రబాబు రాబోయే 3 ఏళ్లలో నిర్దిష్టమైనటువంటి రూపానికి తీసుకురాలేకపోతే ఆ తర్వాత చంద్రబాబు మాటల్ని జనం నమ్మే అవకాశం ఉండదు. గతంలో కూడా 2019లో చంద్రబాబు మాటలు నమ్మకపోవడానికి అమరావతి కూడా ఒక కారణం. అమరావతి అంతర్జాతీయ నగరం. టోక్యో, బీజింగ్, కొలంబో, ఇంకా చాలా రకాల నగరాల పేర్లు చెప్తూ కాలం గడిపారే తప్ప రాజధాని పనులు పూర్తి చేసిన ఆనవాళ్లు లేవు. దాంతో చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతికి వ్యతిరేకం, అమరావతి ఆగిపోతుంది అంటూ చంద్రబాబు ఎంతగా ప్రచారం చేసినా జనం పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే చంద్రబాబు మాటల కన్నా చేతలు ముఖ్యం అని జనం ఆనాడే ఓసారి తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ మాటలకే పరిమితమైతే ఆఖరికి అదే మంగళగిరిలో, అదే తాటికొండలో, చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి ఉండవల్లిలో కూడా జనం జగన్కే జై కొట్టే పరిస్థితి 2019 నాటి స్థితి పునరావృతమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు తనకున్నటువంటి ఏకైక ఆప్షన్కి తగ్గట్టుగా రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయగలుగుతారా? రాజధానిని వేగవంతంగా చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారా? రాజధాని పనులు చేయకుండా మాటలు చెప్తూ ప్రచారం చేసుకుంటూ అక్కడేదో జరుగుతుందని రాష్ట్ర ప్రజలు నమ్మించవచ్చని భావిస్తే అది బూమరాంగ్ అవుతుంది. బాబు పుట్టి ముంచేసే ప్రమాదం ఉంటుంది. అమరావతి పూర్తి కాకపోగా తెలుగుదేశం పార్టీ భౌతవ్యమే ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ భవిష్యత్ గందరగోళంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు వీలైనంత వేగంగా మేల్కొని రాజధాని పూర్తి చేయడం మీద ఆయన ఆశించినట్టుగా, ఆయన చెప్తున్నట్టుగా, ఆయన జనాన్ని ఒప్పించినట్టుగా ఏకైక రాజధానిగా అమరావతిని సంపూర్ణంగా తీర్చిదిద్దడం మీద శ్రద్ధ పెట్టాలి. అలాంటి ప్రయత్నం జరగకుండా ఎంతగా సొంత మీడియా ద్వారా జనాలకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అవి ఫలితాన్ని ఇవ్వవు అని మాత్రం గుర్తించాలి.